అందరికీ నమస్కారం. ఈ ఉమెన్స్ డే సందర్భంగా టీడీపీ పార్టీ ఇంకా జనసేన పార్టీ కొత్త పథకం ప్రవేశపెట్టింది. అది వచ్చేసి కళలకు రెక్కలు. ఏ ఆడబిడ్డ అయితే తన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఫర్దర్ స్టడీస్ డిస్కంటిన్యూ చేసేసిందో, ఫర్దర్ స్టడీస్ పూర్తి చేసుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల డిస్కంటిన్యూ చేసిందో అటువంటి ఆడబిడ్డకి మన టీడీపీ జనసేన ప్రభుత్వం వారు ఒకవేళ లోన్ తీసుకుంటే ప్రభుత్వం తరఫున షూరిటీ ఇస్తుంది. అలాగే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఎలాగో రాబోయే రోజుల్లో మన టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ పథకానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఈ పథకంలో లోన్ తీసుకున్నప్పుడు ఈ రెండు, ఒకటేమో ప్రభుత్వం హామీ ఇస్తుంది, అలాగే రెండోది తీసుకున్న రుణం పైన ఇంట్రెస్ట్ టీడీపీ జనసేన ప్రభుత్వమే భరిస్తుంది. వాళ్ళు దేశంలో ఏ ప్రొఫెషనల్ స్టడీస్ చదువుకోవాలనుకున్నా ఈ లోన్ తీసుకొని తప్పకుండా చదువుకోవచ్చు. వాళ్ళ కళలకి సహకారం ఇస్తుంది మన టీడీపీ జనసేన ప్రభుత్వం. ఇక ఆడబిడ్డలు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫర్దర్ స్టడీస్ డిస్కంటిన్యూ చేసే పని లేదు. మన టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చూస్తుంది. మొదటి నుంచి పార్టీ పెట్టిన మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు మన ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, 9% రిజర్వేషన్. అలాగే ఆస్తి హక్కులు కల్పించారు. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ తీసుకొచ్చి ఒక ఉమెన్ కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. ఇలాగా మన టీడీపీ పార్టీ ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే చూస్తుంది. ఇప్పుడు ఆడబిడ్డలు కూడా బాగా చదువుకొని రేపొద్దున వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావాలని ఈ పథకం ఏర్పాటు చేశారు. అది ఇవాళే నిన్న ఉమెన్స్ డే సందర్భంగా నిన్న టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ పథకం రిలీజ్ చేయబడింది. ఇకపోతే బీసీ డిక్లరేషన్. బీసీలు మనకు తెలుసు, టీడీపీ ప్రాధాన్యత అంతా బీసీల కోసమే. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళని ఎప్పుడు అండగా నిలిచిన పార్టీ మన టీడీపీ పార్టీ. బీసీలకు స్వర్ణయుగం రావాలి అంటే మళ్ళీ మన టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం. తప్పకుండా మీరందరూ టీడీపీ జనసేనకి ఓటిస్తారని మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను.